రహస్య జీవితం గడుపుతూనే మరి వివాహం ఎలా చేసుకున్నావు? చేసుకున్నా. ఎలా? ఆమె జాబ్‌లో ఉండింది. పొయ్యి వస్తా ఎక్కడ పరిచయం మీకు? బెంగుళూరే. హుహు. బెంగుళూరు పరిచయం అనేది కాదు. మా అత్త కూతురే ఆమె. ఓకే. మా అత్త కూతురు ఆమె. బెంగుళూరులో ఆమె చదువుతా ఉండింది. నేను 2 రోజులు అక్కడ కాలేజీలో కళ్యాణ్ కుమార్ అనే అతను ఒక అతను చనిపోయినాడు బెంగుళూరులో. అతను ఎంఎస్సీ చదువుతా ఉన్నాడు. ఎంఎస్సీ బాటనీ. నేను పోయి ఎంఎస్సీ బాటనీలో జాయిన్ అయిన. ఆయన సర్టిఫికేట్స్ అంతా ఎత్తుకొని పోయి పెట్టేసి. స్టూడెంట్గా ఉండాలి కాబట్టి. అట్లా అంటే ఒక పక్క రహస్య జీవితం, ఒక పక్క ప్రేమ. ప్రేమ అంటే ప్రేమే లవ్ మ్యారేజ్. అంటే మీరు చెప్పారా, ఆవిడ అక్క చెప్పిందా? ఆయన్ని చెప్పింది. మిమ్మల్ని చూసా అంటే మీ గురించి తెలుసు కూడా. తెలిసి అంటే నేను కాలేజీలో చదువుకుంటాను అనుకునేది. వెనక్కి జీవితం తెలియదు ఆవిడకి. తెలీదు. మరి ఎప్పుడు చెప్పారా ఆమెకి? చాలా రోజులు ఆమెకు కూడా తెలియదు. ఆమె జాబ్ వచ్చింది. ఆమెకి జాబ్ వచ్చేసి 2 రోజులు బళ్ళారిలో పనిచేసింది. 2 రోజులు లాస్ట్కు బీదర్కి నేను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. బళ్ళారి నుంచి బీదర్కి నేను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. మీ జీవితానికి, మీ ఉద్యోగానికి, మీ వృత్తికి పనికి వస్తుందని. అందుకోసము ఆమెను ఎక్కడా ఎక్స్పోజ్ చేయకుండా మా పనులు మేము చూసుకుంటామండి. ఎప్పుడు తెలిసింది? పార్టీ నుంచి ఇంకేమి